అన్ని రంగాల్లో మహబూబ్ నగర్ను నెంబర్ 1గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఎంతో కష్టపడి అభివృద్ధి పనులు చేస్తూ ఉంటే ఓర్వలేక కొందరు తమపై దుష్ప్రచారం చేస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారని అన్నారు. ఏనుగులు పోతూ ఉంటే కుక్కలు మొరుగుతాయని, అలాంటి వారిని పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నామని చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా పట్టణ ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి ఆయన సతీ సమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సమైక్య రాష్ట్రంలో ఆర్య వైశ్యులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారని, గత ప్రభుత్వాలు వారి సంక్షేమం కోసం ఏమాత్రం శ్రద్ధ తీసుకోలేదని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తమ ప్రభుత్వం ఆర్య వైశ్యులకు అండగా నిలిచిందని చెప్పారు. జిల్లా కేంద్రంలో వాసవి మహిళా కన్వెన్షన్ కోసం 2 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తామని చెప్పారు. వైశ్య హాస్టల్ కోసం 25 లక్షల రూపాయలు అందిస్తున్నామని తెలిపారు. స్వచ్ఛందంగా ఎంతో సహృదయంతో మీ అన్నలాగా మీ తమ్ముళ్ళలాగా భావించి ఈరోజు ఆదివారం పెళ్లిళ్ళు కూడా నాకు కూడా 24 ఉన్నాయి పెళ్లి దీని తర్వాత పెళ్లిళ్ళ సమయంలో కూడా మరి నా దగ్గరికి మొన్న టైం కావాలని చెప్పి వచ్చినప్పుడు మీకు ఇష్టం మీరు ఎప్పుడైనా పెట్టుకున్నాను ఆదివారం అన్నారు. ఓకే అండి అన్న తర్వాతనే ఈ మహిళా భవన్కు డబ్బులు ఇచ్చింది. ఈ ప్రోగ్రామ్ తర్వాతనే, ప్రోగ్రామ్ ముందు రాదు. ప్రోగ్రామ్ కావాలని చెప్పి వచ్చినప్పుడు ఆ రోజు మాకు ఏమేమి సమస్యలు నేను అడిగి 3-4 రోజులలో ఏమేమి చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి మనం ప్రకటించుకున్నాం. సమయం కూడా చాలా కనుక నేను చెప్పాల్సింది ఏం లేదు. ప్రతి విషయం మీకు అన్ని తెలుసు. సమాజంలో ఏం జరుగుతుంది, సమాజంలో ప్రజలకు ఏం కావాలి, అసలు మనకేం కావాలి మీ అందరికి తెలుసు. నేను ఏం చేస్తున్నాను ఇన్ని సంవత్సరాలుగా మన దగ్గర మన మీద ఆధారపడి చాలా మంది బతికారు.